2వ మొదలు ఒక మాట చూడండి. ఒక నిజమైన సత్యమైన సేవకుడు వచ్చినప్పుడు నటించువాడు వాడి వేషము ధరించి జనుల యొక్క మనసులను తారుమారు చేయటకు వచ్చును. ఏంటి సార్ ఇది? నిజమైన వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని భ్రమింపజేసేవాడు ఇంకొకటి రావాలి. నిజమైన సేవకుడు రావాలా, అబద్ధ సేవకుడు రావాలా. నిజమైన ప్రవక్త రావాలా, అబద్ధ ప్రవక్త రావాలా. నిజమైన క్రీస్తు రావాలా, క్రీస్తు విరోధి కూడా రావాలి. ఈ రెండు తీసుకొచ్చి మన ముందు పెట్టినప్పుడు మనలో ఉన్న వాక్యము, మనం చేసిన ప్రార్థన, దేవుడు ఒక నడిపింపు, ఆయన యొక్క కృప, ముందుగా ఆయన చేసుకున్న ఒక ఎన్నికను బట్టి మనము సత్యమేంటో గ్రహించగలము. నిన్ను బట్టి నన్ను బట్టి గ్రహించడం కాదు, కేవలము ఆయన యొక్క కృపను బట్టి, దేవునికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన గ్రహింపును బట్టి, దేవునికి ఇచ్చిన వివేచనను బట్టి నువ్వు గుర్తించగలుగుతావు. ఆమేన్. ఈ గడి వర్తమానం వచ్చింది దేనికంటే నీవున్న స్థితిని మార్చడానికి, నీవున్న స్థితిని మెరుగుపరచడానికి. ప్రజలో ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చింది ఎవరినో తినటానికి కాదు, ఎవరినో దూషించడానికి కాదు, ఎవరినో విమర్శించడానికి కాదు, మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి, మనం క్రీస్తుని అడుగు ముందుకేయటానికి, నా స్థానం తెలుసుకోవటానికి, ఆయనలో ఎత్తబాటుకు అడుగు ముందుకేయటానికి, ఆయన రాకడికి సిద్ధపడటానికి, నాలో ఉన్న బలహీనత తీసివేసుకోవటానికి, నాలో ఉన్న శోధన తీసేసుకోవటానికి, నాలో ఉన్న ప్రతి ఒక్క ఈ భూ సంబంధమైన ప్రతిదాన్ని దాటి బయటికి రావటానికి ఈ రాత్రి మనం ఇక్కడ చేరి ఉన్నాం. దానికి కొరకే సంఘంలో చేరి ఉన్నాం, దాని కొరకే వర్తమానం ఉన్నాం, దాని కొరకే వాక్యం కిందకు వచ్చున్నాం, దానికోసం ప్రయాస భారం కలిగి ఉన్నాం, దానికోసం పరిశుద్ధాత్మని వేడుకుంటూ ఉన్నాం.